దేవుని అందలి విశ్వాసం ఉంచిన విశ్వాసులమైన మనము అంటే మన జీవితంలో ఏవి శ్రమలు రావని, ఏ కష్టాలు రావని, ఏ బాధలు రావని, ఎప్పుడు సుఖంగా జీవితం ఉంటుందని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు. అంటే వాక్యము అంటే బైబిల్ అంటే వాక్యం, దేవుని వాక్యము. దేవుడే వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. కాబట్టి వాక్యం ఎప్పుడు ఆ విధంగా చెప్పడం లేదు. విశ్వాసులకు కూడా అంటే మనలాంటి క్రైస్తవులకు కూడా, విశ్వాసులకు కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో కొన్నిసార్లు అవమానాలు, నిందలు కూడా కలుగుతుంటాయి. కొన్నిసార్లు మనం చేయని తప్పులు కూడా వాటికి సంబంధించిన వాటిలో మన ప్రమేయం లేకుండా వాటి వల్ల మనం కష్టం అనుభవించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన కాపాడుకుంటాడు. ఆ శోధన, ఆ శ్రమ నుంచి తప్పిస్తాడు. దాన్ని తప్పించుకోవడానికి మనకు మార్గాలను కూడా సరళం చేస్తాడు. ఎప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మరి ఆయన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు కూడా మనకు సహాయం చేయడానికి. ఒక శ్రమ వచ్చిన, ఒక బాధ వచ్చినప్పుడు బయటపడడానికి కూడా ఆయన మనకు సహాయం చేయడంతో దూతలను కూడా పంపిస్తాడనమాట. మనము యోహాను 16:33 చూసినప్పుడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. కాబట్టి ఇక్కడ యేసయ్య ఏం తెలియజేస్తున్నారు? లోకంలో శ్రమ వస్తుంది, కానీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఈ లోకము నేను జయించి ఉన్నాను. కనుక దేవుడు మనకు ఆ విధంగా ధైర్యాన్ని వాక్యం ద్వారా చెప్తున్నారనమాట. అలాగే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 14:22 విశ్వాసము నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుని విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. మనకు ఎదురయ్యే శ్రమలన్నింటినీ అనుభవించి వాటి నుంచి మనం బయటపడి వాటి నుంచి మనము విడుదలయ్యే మార్గాలు కూడా దేవుడే చూపించి దాంట్లో విజయాన్ని ఇచ్చి అప్పుడు మనం ఎక్కడికి ప్రవేశిస్తాం? ఆ తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. కాబట్టి మన జీవితము ఒక పందెం లాంటిదండి, క్రైస్తవుల జీవితము. ఈ పందెంలో మనం ముందుకు పోవాల్సిందే. ఈ పందెంలో మనం భయపడి వెనక్కి తిరగకూడదు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యాన్ని కూడా దేవుడే ఇస్తాడనమాట. ఇచ్చి ఆ తర్వాత దాంట్లో మనకి జయాన్ని కూడా ఇచ్చి, ఆ పందెంలో, ఆ పోరాటంలో మనకి విజయాన్ని ఇచ్చి, ఆ తర్వాత మనల్ని ఎక్కడ ప్రవేశింపజేస్తాడు? దేవుని రాజ్యములో. కాబట్టి మనకు ఆఖరిలో ఆయన జీవ కిరీటము, నిత్య జీవము, ఈ బహుమానాలన్నిటి మనకు దేవుడు అందిస్తాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. శ్రమలు రావని, బాధలు రావని మనం ఎప్పుడు సంతోషంగానే, సమాధానంగానే ఉంటామని మనం ఎప్పుడు అనుకోకూడదు. అన్నీ వస్తాయి, వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే మనకు చూపిస్తాడు. మనం ఒకసారి 34వ కీర్తన 7వ వచనంలో చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి ఎటువంటి దీవెనలు ఇక్కడ కలుగు చేస్తున్నాడు దేవుడు? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు ఆయన దూతలను మనకి సహాయంగా పంపిస్తాడనమాట. అలాగే మనం 17వ వచనము, ఆ 34వ అధ్యాయంలోని కీర్తనలో 17వ వచనం చూసినప్పుడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలేయడు. ఆయన మన మొరను ఆలకిస్తాడు, వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. అలాగే 19వ వచనం చూసినప్పుడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఒకటి కాదండి, అనేక ఆపదలు మనకు కలుగుతాయి. కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైను విరిగిపోదు. కాబట్టి మనకి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, మన అవయవాళ్ళు అంటే ఒక్క ఎముక కూడా విరిగిపోదు. అంటే ఒక్క అపాయం కానీ, ఒక దెబ్బ కానీ, ఒక ఇబ్బంది కానీ ఏది మనకు కలుగదు. మన శరీర అవయవాల్లో ఒక్క ఎముక కూడా విరిగిపోవడానికి దేవుడు ఒప్పుకోడనమాట. అంత జాగ్రత్తగా మనల్ని దేవుడు ఈ శ్రమల కాలంలో కాపాడుకుంటాడని ఈ వాక్యం తెలియజేస్తుందనమాట. ఈ వాక్యము అదేవిధంగా మనకు తెలిసిన 91వ కీర్తన చూసినప్పుడు 10వ వచనములో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడక నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నేను తమ చేతుల మీదెత్తి పట్టుకుందరు. ఇది మనకి బాగా తెలిసిన వాక్యము. 91వ కీర్తన ప్రొటెక్షన్
వర్సెస్ ఇవన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా రాకపోకలు ఎంతైతేనేమి, మన జీవితంలో ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుకొని వెళ్ళడం ఎంతో కాపుదల కలిగిస్తుంది. నేనైతే నా జీవితంలో ఏ చిన్న శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ సాతాను పోరాటం, ఏ శత్రు పోరాటం ఏదొచ్చినా ఈ 91వ అధ్యాయమును 7 సార్లు నేను చదువుతానమాట. ఎన్నోసార్లు నాకు అద్భుతాలు జరిగి ఆ 7 సార్లు నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ వాక్యాన్ని ఎప్పుడు నేను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, అంటే ఎన్నిసార్లైనా నెమరు వేసుకుంటున్నప్పుడు నాకు ఎన్నో అద్భుతాలు జరిగి, ఎంతో రక్షణ కలిగింది, ఎంతో నమ్మకం, ఎంతో ధైర్యం వచ్చింది, ఎంతో విశ్వాసం నాలో పెంపొందించబడింది. నేను అద్భుతాలను కూడా చూశాను. ఆ కాపుదల దేవుడు నాకు ఇచ్చే ఆ డివైన్ ప్రొటెక్షన్ కూడా నేను చూశాను అనమాట. కాబట్టి ఇది ఈ వాక్యం చదివేటప్పుడు మీకు నేను తెలియజేసేటప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇటీవల నా ఉద్యోగ స్థలం నుంచి నేను తిరిగి నా ఇంటికి నేను చేరుకుంటున్నప్పుడు నా ప్రయాణంలో ఇలా ఎన్నోసార్లు నేను ప్రయాణాలు చేశాను. దూర ప్రాంతాలకు నా ఉద్యోగ రీత్యా విద్యార్థినిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయాణాలు చేశాను. చిన్నవి అటు ఇటు ప్రమాదాలు కలిగినప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా నాకు ఏ కష్టం లేకుండా నా అవయవాల్లో చిన్న దెబ్బ కూడా పడకుండా క్షేమ స్థితిలో కాపాడాడు. చిన్నవి అయినా ఇప్పుడు మాత్రం నేను ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మా ఆటోకి ఏదో కుక్కలో ఏదో అడ్డొచ్చేసాయి. ఆ డ్రైవరు సరిగా బ్రేక్ వేయలేక ఆటో అట్లా జంప్ అవ్వడము, ఒక సెకండ్లో మొత్తం బోల్తా పడిపోయింది. అంటే మాకు తెలియదు అనమాట. మేము మామూలుగా వస్తున్నాం, ఒక క్షణంలో జరిగిపోయింది. మాకేమీ తెలియదు, ఎట్లా పడ్డామో కూడా తెలియదు. కాసేపు కళ్ళు తెరిచి కళ్ళు చూసే లోపలికే నేల మీద ఉన్నాం, ఆటో తిరగబడిపోయింది. అది అసలుకి ఆ సమయంలో నేను ఒకే మాట అన్నాను నా చుట్టూరు ఉన్న వాళ్ళతో, భయపడకండి, ధైర్యంగా ఉండండి, దీని నుంచి మనం బయటపడతామని. నాకు ఆ పడినప్పుడు ఎలా ఉండిందంటే, ఇంత కూడా నేను ఆటో నుంచి కింద పడిన ఆ ఫీలింగే నాకు లేదు. ఒక పరుపు మీద మెత్తగా ల్యాండ్ అయినట్టు అనిపించింది అనమాట. ఒక దెబ్బ కానీ, ఒక బాడీ మీద ఒక చిన్న స్క్రాచ్ కానీ, ఒక ఎముక ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఒక దెబ్బ కానీ ఏమీ జరగలేదు. నేను ఎలా ఉండేను అలా ఫ్రెష్గా ఆటో నుంచి ఆ విండోలో నుంచి బయటకు వస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి, అమ్మ నువ్వు ఈ ఆటోలో నుంచి వచ్చావా, ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయి ఉంటుంది, లోపల ఏదైనా అయిపోయి ఉంటారు అందరూ అనుకున్నాము, ఇంత ఫ్రెష్గా వచ్చేవా. నాతో కానీ నా చుట్టూరున్న వాళ్ళ ఆటోలో ఉన్న ప్రయాణికులు కానీ ఏమీ కాలేదు. డ్రైవర్ కూడా చిన్న దెబ్బలతో ఆయన కూడా బయటపడ్డాడు. మేము మాత్రము చిన్న ఫ్రాక్చర్ కానీ, ఒక చిన్న స్క్రాచ్ కానీ ఏమీ లేకుండా బయటపడ్డాము. అప్పుడు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అనేక మందికి చెప్పినప్పుడు అందరూ నాకు జరిగిన యాక్సిడెంట్ విషయంలో ముందు దేవుని గణపరచడం వాళ్ళు ఆరంభించారనమాట. ఏంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇంత ఆటో బోల్తబడి ఏమీ కాకుండా బయటకు వచ్చావా, దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు, దేవుడే నిన్ను బ్రతికించాడు అని. అది నా యాక్సిడెంట్ పక్కన పెట్టి అసలు ఆ సమయంలో జరిగిన ఆ క్రియ దేవునికి సాక్షార్థంగా మారిపోయిందనమాట. ఎవరికి చెప్పినా కూడా ముందు దేవుని గణపరచడం వాళ్ళు ఆరంభించారు. ఇలా సేఫ్గా నువ్వు బయటకు వచ్చావంటే ఇది దేవుని కార్యమే, దేవుడే నిన్ను కాపాడాడు. కాబట్టి మనము చదివే ఈ వాక్యాలు, మనం చేసే ప్రార్థనలు, దేవునితో ఉండే సహవాసము, మన అనుదినం ఆయనతో గడిపే సమయం ఎప్పుడు వృధా అవ్వండి. మనం ఎంత దగ్గరుంటామో దేవునికి, ఎంత వాక్యం చదువుకొని, ఎంత ప్రార్థన చేసుకొని, రోజంతా ఊరికే ఒక ఆదివారం వెళ్ళి గుడికి వెళ్ళి ఏదో వాక్యం చదువుకొని దేవుడు ప్రార్థన చేసుకొని పాస్టర్ చెప్పింది విని అక్కడి వరకు చేసుకొని ఇంటికి వచ్చేస్తే సరిపోదు. కానీ 7 రోజులు దేవుడు ఇచ్చుంటే ఆ 7 రోజులు అంటే ఒక 7వ రోజు విశ్రాంతి దినమే కాకుండా 6 రోజులు కూడా మనము దేవుణ్ణి ప్రతి క్షణము ప్రతి సెకండ్ కూడా మనం ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. శ్రమలో వచ్చి నిరుత్సాహం చెందకుండా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలన్నమాట. ప్రతి విషయంలో ఆయన వద్దకు పోయి విచారణ చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఏ ఇబ్బంది వచ్చినా ఆయనకి మాత్రమే మొరపెట్టుకోవాలి, ఆయన వద్ద మాత్రమే మనం విచారణ చేయాలి, ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలి. తర్వాత మన అవయవాలను చాలా పరిశుద్ధంగా మనం వాడుకోవాలి, దేవుని మహిమార్థమై వాటిని మనం వాడాలి. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో దేవునికి చెప్పాలి. మరి నీతిగా బ్రతుకుటకు మనం అలవాటు పడాలి, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఎప్పుడు ఆయనకి సాక్షార్థంగా ఈ లోకంలో నిలబడాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని నశించిపోకుండా, నరకాగ్నిలో ఆహుతిని నశించిపోకుండా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనము మన సువార్త ప్రకటించి దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ఆత్మ నరకంలో నశించిపోకుండా కూడా మనము వాళ్ళని రక్షించాల్సిన అవసరము, సువార్త ప్రకటించాల్సిన భారము కూడా మన మీద ఉంది. ఇవన్నీ కూడా దేవుడి కొరకు మనం చేయాలి. తర్వాత పశ్చాత్తాప హృదయం ఎప్పుడు మనం కలిగి ఉండాలి, ఎప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఆయన వద్దకు వెళ్ళాలి, మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి, మరి ఆయనతో మంచిగా
మనము ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. మరి మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మనకు సంబంధించిన ప్రతి విషయంలో ఆయనకి మొదటి స్థానం ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మనం చేసి భయభక్తులతో ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు, మనకు ఒక ఆపద వచ్చినప్పుడు, మనకు ఒక సాతాను శోధన వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని జాగ్రత్తగా రాయి తగలకుండా మనకు ఎదురయ్యే ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ, భయంకరమైన శ్రమలు అనే రాళ్ళు, ఆటంకాలు, భయంకరమైన సాతాను పోరాటాలు, మనుషులకు పెట్టే శ్రమలు, వీటన్నిటి నుంచి కూడా ఆయన మనం తప్పించి ఆయన దూతలకు ఆజ్ఞాపించి వారి చేతులతో మనల్ని పట్టుకొని కాపాడేటట్టు చేస్తారు. నాకైతే జరిగిన ఆ ప్రమాదంలో ఇంత కూడా నేను పడ్డానని ఒక అదురు కానీ, భయం కానీ ఏమీ లేదు. నాకు ఒక పట్టుపరుపు మీద వాలినట్టే ఉండింది కానీ ఒక యాక్సిడెంట్ లాగా నాకు అది అనిపించలేదు. సురక్షితంగా మేమే లేచి మేమే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. తర్వాత ఏదో ఒక 2 days రెస్ట్ తీసుకున్నానే కానీ ఎటువంటి అపాయకరమైన సంఘటన నాకు జరగలేదు. ఇలా ఎన్నోసార్లు దేవుడు నన్ను కాపాడున్నాడు ప్రతి విషయంలో అన్నమాట. కాబట్టి మనం ఈ వాక్యాలన్నిటినీ విశ్వాసంతో నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి భయభక్తులతో మనం ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలు వచ్చినా మనల్ని కాపాడబడతాం. అంతేగాని మనకు శ్రమలు రావు, మనకు బాధలు రావు. కొంతమంది వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, దేవుడు వీళ్ళ వైపు ఉంటే వీళ్ళకి ఎందుకు ఇన్ని శ్రమలు, వీళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనకూడదు. మనం కూడా మానవులమే, అందరికీ ఉన్నట్టు శ్రమలు మనకు కూడా ఉంటాయి. కానీ మన గొప్పతనం ఏంటంటే, మనకు ఉన్న అదృష్టం ఏంటంటే, మనకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయన బిడలుగా ఉండడం వల్ల ఏ శ్రమలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎంత కింద పడిపోయినా కూడా దేవుడు మనం లేపుకుంటాడనమాట. మనం ఆయన విశ్వాసంలో మనం ముందుకు నడిపిస్తాడు. ఆ కృపను మనకు ఆయన అనుగ్రహిస్తాడనమాట. ఆయన బిడ్డలుగా మనం ఏర్పరచబడిందే మనకు ఒక అదృష్టం అనమాట. కాబట్టి ఈ శ్రమల్లో ఈ వాక్యాలన్నిటినీ మనం నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా భయభక్తులతో దేవుని హత్తుకొని ఉన్నప్పుడు తప్పక దేవుడు ఈ శ్రమల్లో, ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి విషయంలో, ఈ పందెములో, ఈ పోరాటంలో మనకు జయాన్ని అనుగ్రహించి ఆయన జీవ కిరీటాన్ని మనకు తప్పక ధరింపజేస్తాడు.